రోజు మనం చూస్తూనే ఉన్నాం, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఖర్చులు ఏ స్థాయిలో పెరిగిపోయినాయి. ఓ 3-4 ఏళ్ళ కింద పాల ప్యాకెట్ 50 రూపాయల లోపు ఉంటుండే, ఇప్పుడు 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు అయితే అయ్యింది. పప్పు ఉప్పులు ఏ స్థాయిలో పెరిగినో చూడొచ్చు. చివరికి అప్పట్లో 2 రూపాయల కిలో ఉప్పు వస్తుండే, ఇప్పుడు ఆ సాల్ట్ ఈ సాల్ట్ ఐడోయిడ్ సాల్ట్ అని చెప్పేసి 25 రూపాయల నుంచి 30 రూపాయల సాల్ట్ కూడా పెడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక మన పిల్లల ఫీజులు అయితే గవర్నమెంటే చెప్తుంది స్కూల్ వాళ్ళకి ప్రతి సంవత్సరం మినిమం 10% వరకు పెంచుకోండి, మిమ్మల్ని ఎవడు అడిగేటోడు లేడని చెప్పేసి. అట్లా పిల్లల ఫీజులు పెరిగిపోయినాయి. ఇంకా హాస్పిటల్ బిల్లులు అయితే చెప్పనికే లేదు. కన్సల్టేషన్ అప్పట్లో 100-200 ఉంటేనే అమ్మో అనేటోళ్ళం, ఇప్పుడు 400 నుంచి 1000 రూపాయలకు కూడా వచ్చింది హాస్పిటల్ స్థాయిని బట్టేసి. మినిమం 300 అయితే ఉంది, 500, 1000 రూపాయలు ఆ స్థాయిలో హాస్పిటల్ బిల్స్ వచ్చినాయి. ఇక పప్పుల ధరలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మన నూనెల ధరలు కూడా చూసినాం మనం. సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు ఏదో మంచి చేద్దామని తెచ్చినటువంటి దాని మీద మనోళ్ళు బ్లాక్ మార్కెట్ చేసేసి ఇంకా 2 నెలలు సరిపోయినటువంటి స్టాక్ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారంట. 20-30 రూపాయలు పెంచేసిండ్రంట. ఇక మళ్ళీ ఇప్పుడు ఇక రైస్ను ఎక్స్పోర్ట్కి పర్మిషన్ ఇచ్చింది మన కేంద్ర ప్రభుత్వం. అంటే ఇది కూడా రైతుల మేలు కోసమే, ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటే మస్తు రేట్ వస్తుంది అన్నటువంటిది. రేపటి నుంచి ఇక రైస్ దొరకలేదని దాని రేట్లు కూడా ఇష్టం ఉన్నట్టు పెంచుతారు. ఇట్లా రేట్లు ఏమో మస్తు పెరుగుకుంటూ పోతున్నాయి. ఇంకా ఇండ్లు చూసినాం మనం, ఇల్లు కొందామంటే సామాన్యునికి సాధ్యమయ్యేటువంటిది కాదు. ఓలా కొందామని పోతే కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9-10% పోయినాయి. ఇంకా ఏం చేద్దామన్నా సరే, తిందామంటే తిండి దొరకలేదు, ఉందామంటే ఇల్లు దొరకదు, చివరికి బట్టల మీద జిఎస్టీలు అన్నీ ఈ స్థాయిలో మనం పెరిగిపోతున్నాయి. అయితే గవర్నమెంటే లెక్కలు ఏం చెప్తుందంటే ఈ రేట్లు ఇంత ఆనం పెరుగుతుంటే మనుషుల ఆదాయం ఎంత పెరుగుతుందంటే గత లాస్ట్ 6 నెలల కింద తీసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మనిషికి 3 రూపాయల నుంచి 4 రూపాయల జీతం పెరుగుతుందంట. 3 రూపాయల నుంచి 4 రూపాయల జీతం పెరిగిందంట. కానీ ఇక్కడ ఓ దాంట్లోనేమో 1000 రూపాయలు పెరిగిపోయినాయి. మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్స్లు కూడా ఈ స్థాయిలో పెరిగిపోతుంది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాట్సే ఇట్లా చెప్తున్నాయి. ఇక వివిధ రంగాల కార్మికులకు కనీస వేతనాలు ఇట్లున్నాయంట. వ్యవసాయం 9,000, 14,000 మ్యాక్స్. 2017 9,000 ఉంటే 2024 14,000 ఉందంట. సెక్యూరిటీ కాపాలదారులు అప్పట్లో 16,000 ఉంటే ఇప్పుడు 24,000 ఉందంట. ఎయిర్పోర్ట్లు రైల్వే గోదాంలో పనిచేస్తున్నలకు అప్పట్లో 13,000 ఉంటే 20,000 పెరిగిందంట. నిర్మాణ రంగంలో అప్పట్లో 18,000 ఉంటే ఇప్పుడు 26,000 పెరిగిందంట. ఇక భూగర్భ మైనింగ్ ప్రొఫెషనల్స్ స్కిల్డ్ లేబర్ అయితే అప్పట్లో 17,000 ఉండేదంట, ఇప్పుడు 20,400 రూపాయల వరకు కూడా వచ్చిందంట. ఇట్లా రోజుకు 3 రూపాయల నుంచి 4 రూపాయలు 5 రూపాయల వరకు కూడా పెరిగిందంట. అంటే నెలకి 150 రూపాయలు పెరుగుతుంది. ఈరోజు 4 ఆయిల్ ప్యాకెట్లకు వాళ్ళు ఇచ్చేటువంటి 150 రూపాయలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు పెంచిన జీతం అనేటువంటిది ఇక కార్మికులకు పెరిగినటువంటి 3 రూపాయల 4 రూపాయలు అనేటువంటిది నెలకు 150 రూపాయలు ఎక్కువ వస్తాయి. ఆ 150 రూపాయలతోటి మరి ఏం కొనాలో ఏం తినాలో గవర్నమెంట్ చెప్తున్నటువంటి లెక్కలు, మన జీవన పరిస్థితులు, ఆదాయ పరిస్థితులు పడిపోతున్నాయి, ఖర్చులు అయితే పెరిగిపోతున్నాయి. ఇట్లుంది మన బతుకులు. హైదరాబాద్ లాంటి ఏరియాలో బతకాలంటే కూడా, ఇంకా బెంగళూరు, ముంబై అవన్నీ పక్కన పెడితే హైదరాబాద్లో బతకాలంటే కూడా ఈరోజు మినిమం 30,000 కావాలంట. కానీ ఇక్కడ జీతాలు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా 25,000 దాటలేదు. మరి 5,000 సాటేస్ తోటి మైనస్ తోటి సంసారాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా కొంచెం లగ్జరీగా పోదాం అనుకుంటే ఇంకా బతకడం అయితే కాదు. గిట్లుందా మన బతుకులు. చూద్దాం మరి. గవర్నమెంట్లో ఏమో ఉచితాలు అనుకుంటుంది, అన్ని ఉచితాలు ఇస్తామంటున్నారు, ఇష్టం ఉన్నట్లయితే రేట్లు పెంచుతున్నారు. గివి పరిస్థితులు. మన బతుకులు అయితే మారేది లేదు. వాళ్ళైతే ట్యాక్సులు రేట్లు పెంచుకుంటూనే పోతారు.